తేనె 12 నెలలలోపు ఎందుకు వద్దు? తేనె సహజ సిద్ధమైనదే కదా, మరి బేబీకి తేనె ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రశ్న వస్తుంది. క్లోస్ట్రీడియం అనబడే బ్యాక్టీరియా తేనెలో ఉంటుంది. 12 నెలలలోపు బేబీ జీర్ణ వ్యవస్థ చాలా ఇమేచ్యూర్గా ఉంటుంది. ఫలితంగా పొట్ట సంబంధ బోలెడన్ని ఇన్ఫెక్షన్స్ ఫుడ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. అటువంటిదే ఇది. తేనె ప్రకృతి నుంచి వచ్చింది, మంచిదే అంటూ తేనె ఇస్తే ఈ హానికారక బ్యాక్టీరియా వలన బేబీ కండరాలు బలహీనమవుతాయి. దీనినే బోట్యులిజం అంటారు. ఫలితంగా పాలు సక్ చేయలేకపోవడం, మలబద్ధకం, శరీర కండరాలు పట్టుకోల్పోయి వేలాడబడినట్టు ఉండడం మరిన్ని లక్షణాలు. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వాలి. అటు తర్వాత పాలు ఇస్తూనే శిశువుకు అదనపు పోషకాల కోసం కేవలం కొన్ని ధాన్యాలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవ్వాలి. వీటి వలన శిశువు ఇమ్యూనిటీ మరింత పెరిగి దాదాపు 12 నెలలకు ఇన్ఫెక్షన్స్ తట్టుకునే శక్తి సాధిస్తారు.